ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగే లోపల ఛాయ్ పిలిపించి ఛాయ్ తాగే ఆర్డర్ ఇచ్చి తాగే లోపల జీవిస్తానని చెప్పాను. ఇక ఛాయ్ కాదు కదా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవాళ ఈరోజు విద్యార్థులు 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కింద నష్టపోయినటువంటి వాళ్ళు 2,650 కళాశాలలు, ఆ కళాశాలలో పనిచేసినటువంటి సిబ్బంది, బోధనేతర సిబ్బంది 2,45,000 మంది. అంటే 12,50,000 మంది విద్యార్థులు 2,600 దాదాపు విద్యా సంస్థలు అందులో పనిచేసే వాళ్ళు 6-7 నెలల నుంచి జీతాలు లేవు. మరి వీళ్ళు అడిగి ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం 3 మంత్రులు పిలిచారు. నవంబర్ 7th రోజు వీళ్ళు 3 మంత్రులు డిప్యూటీ సీఎం పిలిచి ఏం చెప్పారంటే 1 నెల రోజుల లోపల మీకు స్టార్ట్ చేస్తాం, ఎవరి మంత్ మేము 370 కోట్లు 400 కోట్లు నెల వేస్తామన్నారు. వేయలేదు, వాళ్ళు కొట్లాట స్టార్ట్ చేసిండ్రు. మేము కూడా హైయర్ ఎడ్యుకేషన్ భవనం ముట్టడి చేసినాం. మా రామకృష్ణ వీళ్ళతో పాటు ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కలిసిపోయి అక్కడ బుద్ధకృష్ణ గారు కూడా వచ్చింది. మేము అందరం కలిసిపోయి ధర్నా చేసి ముట్టడి చేసినాం. ముట్టడి చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ పిలిచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ చైర్మన్ పిలిచి వాళ్ళు ఏమన్నారంటే, సార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, గవర్నమెంట్తో మాట్లాడతాం, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి మీకు ఇమ్మీడియట్గా వీళ్ళకి రిలీజ్ చేస్తాం సార్ అన్నారు. వారం పోయింది, 10 రోజులు పోయింది. చివరకు కళాశాల యాజమాన్యం సమ్మె స్టార్ట్ చేసింది. సమ్మె స్టార్ట్ చేసే వరకే వణుకు పుట్టింది. ఇక లాభం లేదు, గవర్నమెంట్ పడిపోయేటట్లు ఉంది. విద్యార్థులు బయటకు వస్తే తెలంగాణ ఉద్యమంతరా, మిలియన్ మార్చుతారా, ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తారు, బద్దలవుతారు అని చెప్పి భయపడి యజమాన్యాన్ని ఒప్పించి డబ్బులు ఇస్తారు అనుకున్నాం. కానీ యజమాన్యాన్ని భయపెట్టి సెటిలింగ్ చేసిండ్రు. మీరు ఓపెన్ చేయకపోతే అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేస్తాం, మీ కాలేజీలు బంద్ చేస్తాం, మీ జీవితాలను నాశనం చేస్తామని భయపెట్టిస్తే మరి అంతమంది విద్యార్థులు, చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు, అధ్యాపకులు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భయపడి వాళ్ళు విరమణ చేసుకున్నారు. మరి ఆ రోజు ఏమన్నారంటే మీరు ఓపెన్ చేయండి, 1 మంత్లో ఇస్తామన్నారు. మరి నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి వచ్చింది, ఈ రోజు కూడా లేదు.